కల్కి అవతార వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం ఉపమాక క్షేత్రాన్ని సందర్శిద్దాం రండి. ఇక్కడ కొండపైన స్వామివారు స్వయంభూగా వెలిశారు. కొండపైన స్వామివారి ఆలయం ఉంది. ఈ కొండపైకి కింద నుంచి పైకి 350 మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల ద్వారాగా స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఉపమాక క్షేత్రంలో వేణుగోపాల స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నారు. ఈ వేణుగోపాల స్వామిని నారద మునేంద్రుల వారు ప్రతిష్ఠించారు. ఆలయ ప్రధాన గోపురం దాటుకొని ముందుకు వెళితే ఎడమ చేతి పక్క కొండపైకి మెట్ల మార్గం ఉంది. ఈ కొండపైకి మెట్ల మార్గం మొదట్లో ఎడమ చేతి పక్క స్వయంభూ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న మెట్ల మార్గమే కొండపైకి వెళ్తున్న మార్గం. ఇది మొత్తం 350 మెట్లు ఉంటాయి. స్వామివారిని దర్శించుకొని తిరిగి మళ్ళా కిందనున్న ఆలయంలో ఉన్న వేణుగోపాల స్వామిని దర్శించుకుంటారు. వేణుగోపాల స్వామిని దర్శించుకునే ముందు ప్రధాన గోపురం నుంచి కుడి చేతి వైపు తిరిగితే వినాయకుని విగ్రహం ఉంటుంది. ముందుగా వినాయకుని దర్శించుకొని ప్రధాన ఆలయంలోకి వెళ్తారు. వేణుగోపాల స్వామి ఆలయానికి 3 సార్లు ప్రదక్షిణ నిర్వహించి స్వామివారిని దర్శించుకుంటారు. లోపల స్వామివారిని దర్శించుకొని దక్షిణ ద్వారం గుండా బయటకు వస్తారు. దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చినప్పుడే మీకు ఎదురుగా స్వామివారి ప్రసాదం తయారు చేసే పోటు అనబడే నిలయం దర్శనమిస్తుంది. దీనిలోకి ఎవరిని అనుమతించరు, వెళ్ళకూడదు కూడా. అత్యంత నిష్ఠతో తయారు చేసిన ఈ పులిహోర ప్రసాదం స్వామివారికి నివేదన చేసి భక్తులకు అందజేస్తారు. ఈ ప్రసాదం అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం ఈ ఆలయం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలతో పాటు తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీ రామానుజుల వారు 108 క్షేత్రాలలో 108 రామస్తూపాలను స్థాపించారు. వాటిలో ఇక్కడ కూడా ఒక రామస్తూపాన్ని స్థాపించారు. అంటే 108 క్షేత్రాల్లో ఇది ఒక్కటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ స్వామివారు వెలిసిన పర్వతాన్ని గరుడాద్రి పర్వతంగా పిలుస్తారు. ఈ ఆలయానికి దిగువన ఉన్న సరస్సును బంధుర సరస్సు అని పిలుస్తారు. ఈ కల్కి వెంకటేశ్వర స్వామి వారిని సంతాన ప్రదాతగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ ఉన్న బంధుర సరస్సులో బ్రహ్మదేవుడు తపస్సు చేశాడని ఈ స్థల పురాణం చెబుతోంది. బ్రహ్మవైవర్త పురాణంలో ఈ ఆలయం గురించి స్పష్టంగా వివరించబడింది. కోరిన కోరికలు తీర్చే ఉపమాక వెంకటేశ్వర స్వామిని మీరు కూడా దర్శించి తరించండి. ఇదిగో ఉపమాక వెంకన్న, దర్శించండి.